ఇవాళ ఢిల్లీ ఎన్నికలు 1,56,00,000 మంది ఓటర్లట, 13,000 పోలింగ్ సెంటర్లు, 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీ. ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల అధికారులు సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘాట. ఈరోజు ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ ముక్కోన పోరు జరుగుతుందని చెప్పినారు, కానీ జరగదు. అక్కడ కేవలం బీజేపీకి ఈ ఆప్ పార్టీ మధ్యలోనే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ పూర్తిగా ఎవరు సీఎం అని చెప్పే పరిస్థితుల్లో అక్కడ కనబడతలేదు. పూర్తి మెజార్టీ ఎవరికి రాదు, మెజార్టీ కాదు. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ టీఆర్ఎస్కి వెళ్తే ఏమంటాం, కేసీఆర్ సీఎం అని చెప్పచ్చు ఎగ్జాంపుల్గా. టీడీపీకి వెళ్తే ఏమంటాం, చంద్రబాబు నాయుడు. అక్కడ ఢిల్లీలో ఏమైందంటే కేజ్రీవాల్ గారు అరెస్ట్ కావడం, జైలుకు పోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఇప్పుడు పోటీ చేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ రేపు పొద్దున ఉన్న కోర్టు సమస్యల దృష్ట్యా రేపు పొద్దున కేజ్రీవాల్ గారు సీఎం అవుతారా, లేకపోతే ఢిల్లీలో బీజేపీ గెలిస్తే బీజేపీ నుంచి ఎవరు అవుతారని చెప్పి కూడా